హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Cloud9 అఫీషియల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఈజీగా టమోటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ రైస్. టమోటాలని పీసెస్గా కట్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చనపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీలో వేసుకున్న టొమాటో పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కూడా అవ్వండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువగా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదండి, టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫాలో కూడా అవ్వండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి.